అండి వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్స్లో కార్బోహైడ్రేట్స్ టాపిక్ అండి. ఆల్రెడీ నేను ఈ కార్బోహైడ్రేట్స్ టాపిక్ సంబంధించి కంప్లీట్ వీడియో ఒకటైతే చేశాను, బట్ మళ్ళీ షార్ట్కట్గా చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందించండి. ఈ వీడియోని యాజ్ టీజ్గా అప్లోడ్ చేస్తాను. నాకు ఎడిట్ చేసే టైం కూడా లేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి ప్లీజ్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏం లేదు, కార్బన్ కంపల్సరీగా వాటర్తో యాడ్ అయి ఉంటుందని అర్థం అన్నమాట. అయితే మనకి ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ నేచర్లో కనిపించినా కనిపించకపోయినా ఈ వాటర్ మాలిక్యూల్ ప్రజెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇదొక జస్ట్ ట్రిక్ పాయింట్ లాగా గుర్తుపెట్టుకోండి. సీ హియర్, పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆర్ ప్రజెంట్. హైడ్రాక్సీ అంటే OH గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా? కార్బోహైడ్రేట్స్లో పాలీహైడ్రాక్సీ కాంపౌండ్స్ ఉంటాయి. ఆప్టికల్లీ యాక్టివిటీ ఉంటుంది, అంటే డెక్స్ట్రో రొటేటరీ కానీ లివో రొటేటరీ కానీ. ఓకేనా? సో ఈ కాంపౌండ్ని కనుక మనం పరీక్షించినట్లయితే ఇది కుడివైపును కానీ లేదా ఎడమ వైపుకు కానీ లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ కాంతి ధర్మాన్ని చెప్తుంది. ఓకేనా? సో అందుకే కార్బోహైడ్రేట్స్ని ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అన్నారు. నెక్స్ట్ ఆల్డిహైడ్, CHO ఆర్ C++OR అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ని మరియు కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ని కలిగి ఉంటాయి. ఏంటి? కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే గ్లూకోజు, ఫ్రక్టోజు, సూక్రోజు, సెల్యులోజు అండ్ స్టార్చ్ ఎట్సెట్రా. దీస్ ఆర్ ద కార్బోహైడ్రేట్స్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా వీటికి సంబంధించి సూపర్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ ఇక్కడ కంటిన్యూస్ టాపిక్లో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది షార్ట్కట్గా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండి. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ని ఎట్లా క్లాసిఫై చేశారో చూద్దాం. చూడండి, కార్బోహైడ్రేట్స్ యాక్చువల్గా మనకి షుగర్స్, నాన్ షుగర్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ టేస్ట్ అండి. స్వీట్ టేస్ట్ ఉంటే షుగర్స్ అని, అసలు స్వీట్ టేస్ట్ లేకపోతే నార్మల్ చప్పగా ఉంటే నాన్ షుగర్స్ అని అంటాం. బట్ అన్ని కార్బోహైడ్రేట్స్ని టేస్ట్ చూడలేము. నెక్స్ట్ షుగర్స్ మళ్ళీ మనకు 2 టైప్స్, మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్. 6 కార్బన్స్ వరకు ఉన్నవేమో మోనోసాకరైడ్స్, 6 to 12 కార్బన్స్ వరకు ఉన్నవి ఒలిగోసాకరైడ్స్. ఈ మోనోసాకరైడ్స్ని ఆల్డోహెక్సో, కీటోహెక్సోస్గా విభజించారు. మళ్ళీ ఈ ఆల్డోహెక్సోస్లో మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, CHO గ్రూప్ ఉంటుంది. ఓకేనా? CHO అంటే ఏం లేదు, కార్బోనైల్ గ్రూపే ఉంటుంది, బట్ ఒకవైపు హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా? ఈ కీటో గ్రూప్లో మాత్రం ఈ 2 వైపులో ఆల్కైల్ గ్రూపులు కానీ అదర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది కీటో గ్రూప్. కీటోహెక్సోస్కి ఎగ్జాంపుల్ ఫ్రక్టోజు, ఆల్డోహెక్సోస్కి ఎగ్జాంపుల్ గ్లూకోజ్. ఇంకా మనకి మిగిలిపోయింది ఏంటిది? ఒలిగోసాకరైడ్స్. ఈ ఒలిగోసాకరైడ్స్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 to 12 కార్బన్స్ ఉన్నాయి. ఈ 6 to 12 వరకు ఉన్నటువంటి కార్బన్స్ గల కార్బోహైడ్రేట్స్ని ఒలిగోసాకరైడ్స్ అంటున్నాము. ఈ ఒలిగోసాకరైడ్స్ మళ్ళీ మనకు 3 టైప్స్ ఉన్నాయండి. ఓకేనా? డైసాకరైడ్స్ అని, ట్రైసాకరైడ్స్ అని, టెట్రాసాకరైడ్స్ అని ఉన్నాయి. ఈ డైసాకరైడ్స్లో 2 మోనోసాకరైడ్స్, డై అంటే 2 కదా, 2 మోనోసాకరైడ్స్ కనుక ఉంటే డైసాకరైడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సూక్రోజ్ అండి. సూక్రోజ్ కాంబినేషన్ ఆఫ్ 2 కార్బోహైడ్రేట్స్. ఓకేనా? ఇందులో మాల్టోజు, లాక్టోజు ఇవి కూడా డైసాకరైడ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ ట్రైసాకరైడ్స్, 3 మోనోసాకరైడ్స్ కనుక ప్రజెంట్ అయి ఉంటే ట్రైసాకరైడ్స్ అంటారు. ఇది C18H32O16 ఫార్ములా అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రఫినోజ్, ట్రైసాకరైడ్, రఫినోజ్, డైసాకరైడ్, సూక్రోజ్. నెక్స్ట్ టెట్రాసాకరైడ్. టెట్రాసాకరైడ్స్ అంటే 4 మోనోసాకరైడ్స్ ఉంటాయి. C24H42O21 అండి. ఇక్కడ స్టాయికియోస్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఎగ్జాంపుల్గా ఉన్నాయి. ఇంకా హయ్యర్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా సెల్యులోజ్ లాంటివి అన్నమాట. ఓకే,
నెక్స్ట్ గ్లూకోజ్ అండి, C6H12O6 ఫార్ములా ఉంటుంది. ఆల్డోహెక్సోజు, డెక్స్ట్రోజు ఇవన్నీ కూడా పాజిటివ్ ఆప్టికల్ యాక్టివిటీ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటాయి. నెక్స్ట్ ఈ గ్లూకోజ్ని బ్లడ్ షుగర్ అని కానీ గ్రేప్ షుగర్ అని కానీ అంటారు. ఓకేనా, ఇది మల్టిపుల్ చాయిస్లో మళ్ళీ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంత చిన్నది నాకు తెలియదా అని అనుకోకండి, జస్ట్ నేర్చుకొని పెట్టేసుకుందాం. ఫ్రక్టోజు C6H12O6 అండి. కీటోహెక్సోజు స్వీటెస్ట్ షుగర్ అండి, ఫ్రూట్ షుగర్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకేనా, సో ఇది ఎట్లాంటి రొటేషన్ అంటే లివో రొటేషన్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, గ్లూకోజు బ్లడ్ షుగరు గ్రేప్ షుగరు. ఓకే, గ్లూకోజు బ్లడ్ షుగరు గ్రేప్ షుగరు. ఫ్రక్టోజు స్వీటెస్ట్ షుగరు ఫ్రూట్ షుగరు. ఓకే, సో కీటోహెక్సోజు. నెక్స్ట్ వచ్చేస్తే లివో రొటేషన్. నెక్స్ట్ రెడ్యూసింగ్ షుగర్స్ విచ్ రెడ్యూస్ both Tollens reagent and Fehling reagent are called reducing sugars. ఓకే, ఏ షుగర్స్ అయితే టోలెన్స్ రియేజెంట్ని మరియు ఫెహలింగ్ రియేజెంట్ని రెండింటిని కూడా రెడ్యూస్ చేయగలుగుతాయో వాటిని రెడ్యూసింగ్ షుగర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఆల్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ ఎక్సెప్ట్ సుక్రోజ్, ఆల్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ద రెడ్యూసింగ్ షుగర్స్. ఓకేనా, ఇందులో అన్ని మోనోసాకరైడ్స్ మరియు డైసాకరైడ్స్ అన్నిటినీ కూడా రెడ్యూసింగ్ షుగర్స్గా పరిగణించడం జరిగింది, ఒక్క సూక్రోజ్ని తప్ప. ఇట్లాంటివే ఇంపార్టెంట్, ఎక్సెప్ట్ ఏది ఉందో అది మనం మైండ్లో పడాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ చదివితే all elements are try to get octatal but except helium is a duplet electronic configuration, remain all elements are try to follow octet rule అని ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఆల్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటే దీస్ ఆర్ రియాక్ట్ విత్ టోలెన్స్ reagent and a Fehling reagent, but sucrose is also one type of disaccharide even though it not gives the test with Tollens and Fehling reagent. Okay, next non-reducing sugars which not reduce Tollens and Fehling reagent. ఓకేనా, ఏవైతే టోలెన్స్ కానీ ఫెహలింగ్ రియేజెంట్తో కానీ చర్యను ఇవ్వవో వాటితో రెడ్యూస్ కావో వాటిని నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటాం. ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్సెప్ట్ అని వచ్చిందంటే ఇక్కడ ఇదే ఆన్సర్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్ సుక్రోజ్ అండ్ ఆల్ పాలిసాకరైడ్స్ ఆర్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. పాలిసాకరైడ్స్ అంటే సెల్యులోజు, స్టార్చ్ వంటివండి. సుక్రోజ్ అంటే మనం జనరల్గా మన చక్కెర పదార్థాలన్నీ కూడా సుక్రోజ్వే. నెక్స్ట్ సుక్రోజ్ ఫార్ములా C12H22O11. డైసాకరైడ్స్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్, కేన్ షుగర్స్ అన్నీ కూడా సుక్రోజ్ కిందకే వర్తిస్తాయి. స్టార్చ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ diastase. Within the presence of a diastase it forms a maltose starch C6H10O5 taken and number of carbohydrates are present, those are react with water and forms a maltose. Maltose nothing but C12H22O11 formula. This maltose within the presence of maltase it converts like a glucose. Here one more important point, see here, starch is a polymer of glucose. Actually starch కూడా గ్లూకోజ్ నుంచి ఏర్పడింది. అంటే పాలిమర్ ఆఫ్ అంటే నంబర్ ఆఫ్ మోనోమర్స్ ఆర్ కంబైన్ టు గివ్ ఏ పాలిమర్. ఆల్రెడీ ఐ థింక్ యూ నో వెరీ వెల్. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ కంబైండ్ అయిపోయి మనకి ద పాలిమర్ వస్తుంది, అదే స్టార్చ్ అనమాట. ఇన్సులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్చ్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్, ఇన్సులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అండి, స్టార్చ్ వెన్ రియాక్ట్ విత్ అయోడిన్ ఇట్ ఫార్మ్స్ బ్లూ కలర్. అయితే మనం పదార్థాలను చెక్ చేసేటప్పుడు కూడా అందులో స్టార్చ్ ఉందా లేదా ఎట్లా చెక్ చేస్తామంటే దానిపైన అయోడిన్ ద్రావణం కనుక వేసినట్లయితే అది కంప్లీట్ బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఇది పదార్థంలో పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అని దాని కూడా టెస్ట్లో ఉంటుంది కదా. సో అలానే అనమాట ఇక్కడ కూడా. సెల్యులోజ్ మోస్ట్ అబండెంట్ కార్బోహైడ్రేట్. ఎక్కువ మొత్తంలో లభించే కార్బోహైడ్రేట్ ఏది అంటే సెల్యులోజ్. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఒకసారి గుర్తు చేద్దామని. డి గ్లూకోజ్, డి ఫ్రక్టోజ్. డి అంటే తప్పకుండా OH గ్రూపులు కుడి వైపుకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఈ OH గ్రూప్ పైన డిపెండ్ అయిపోయి రొటేషన్ ఉంటుంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ రెండింటికి ఉంది కాబట్టి D అని చూపెట్టాను. ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ కీటో గ్రూప్ ఉంటుంది. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటేనేమో గ్లూకోజ్ అవుతుంది, మిడిల్లో సెకండ్ కార్బన్ కీటో గ్రూప్ ఉంటేనేమో ఫ్రక్టోజ్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఒక ప్రైమరీ ఆల్కహాల్ ఉంటుంది, ఇక్కడ 2 ప్రైమరీ ఆల్కహాల్ ఉంటాయి. చూడండి CHO, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కార్బన్, ఇక్కడ ఒక కార్బన్ ఇమాజిన్ చేసుకోండి. ఎన్ని మిడిల్ కార్బన్స్ 4 ఉన్నాయి. ఓకేనా. CHOH, COHH, CHOH, CHOH, హియర్ ఫైనల్లీ CH2OH. ఓకే, హౌ మెనీ కార్బన్స్? 6 కార్బన్స్. హౌ మెనీ హైడ్రోజన్స్? 12 హైడ్రోజన్స్ అండ్ 6 oxygens. C6H12O6. Next, fructose. Here fructose purpose also same formula but somewhat variation where it is in carbonyl group. Okay, so here CH2OH and carbonyl group, COHH, CHOH, CHOH, CH2OH. ఇక్కడ వరకు అంతా సేమే చూడండి, ఈ పార్ట్ అంతా సేమే. బట్ ఇక్కడ పైన మాత్రమే మనకి ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ వచ్చింది, మళ్ళీ ఆల్కహాల్ గ్రూప్ వచ్చింది, మళ్ళీ కార్బోనైల్ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం మనకి ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చేసి ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ ప్రోటీన్స్. అంటే ప్రోటీన్స్ వర్డ్ కేమ్ ఫ్రమ్ ప్రోటీయస్, గ్రీక్ వర్డ్. యాక్చువల్లీ ప్రోటీయస్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. ప్రోటీయస్ మీన్స్ ప్రైమ్ ఇంపార్టెన్స్, నథింగ్ బట్ హైలీ ఇంపార్టెంట్ కంటైనింగ్ ప్రైమరీ ఇంపార్టెన్స్. ఓకేనా, ప్రోటీన్స్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నవి, ప్రైమ్ ఇంపార్టెన్స్ గలవి అని అర్థం. ఓకేనా, ప్రోటీన్ వర్డ్ కేమ్ ఫ్రమ్ ప్రోటియో. ప్రోటియో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్. ఓకే, ప్రోటియో మీనింగ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. ఆల్ ప్రోటీన్స్ ఆర్ పాలిమర్స్ ఆఫ్ ఆల్ఫా అమినో యాసిడ్స్. అన్ని ప్రోటీన్స్ కూడా ఆల్ఫా అమినో యాసిడ్స్ యొక్క పాలిమర్స్ అంట. అంటే మోనోమర్ ఆల్ఫా అమినో యాసిడ్, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ మోనోమర్స్ పాలిమరైజేషన్లు ఇన్వాల్వ్ అయిపోయి మనకి ప్రోటీన్ అనే బిగ్ మాలిక్యూల్ పాలిమర్ ఏర్పడుతుంది అనమాట. అంటే పాలిమర్ అనే ప్రోటీన్ ఏమో పాలిమరు, ఆల్ఫా అమినో యాసిడ్ ఏమో మోనోమర్ అనమాట. అర్థమైనట్టే కదా. నెక్స్ట్, మోస్ట్ అబండెంట్ మాలిక్యూల్ ఆఫ్ ద లివింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ ఆఫ్ ప్రోటీన్, మిల్క్, చీజ్, పల్సెస్, పీనట్స్, ఫిష్, మీట్ ఎట్సెట్రా. ఓకేనా, వీటన్నిటిలో కూడా ఏముంటుందని ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఉండే పదార్థాలు ఏంటిది? పాలు, చీజ్, పల్సెస్ అంటే పప్పు గింజలు అనమాట, పీనట్, నెక్స్ట్ ఫిష్, మీట్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉందంట. ఓకే, నెక్స్ట్ అమినో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇంతకుముందే అనుకున్నాం కదా, అమినో యాసిడ్స్ అనేవి మోనోమర్స్, ప్రోటీన్స్ అనేవి పాలిమర్స్, కాబట్టి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని కూడా పిలుస్తారు వీటిని, అమినో యాసిడ్స్ని. అమినో యాసిడ్స్ ఇన్వాల్వ్ ఇన్ పాలిమరైజేషన్. విచ్ పాలిమరైజేషన్? కండెన్స్డ్ పాలిమరైజేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కడైతే కండెన్స్డ్ అనే వర్డ్ కనిపిస్తుందో అక్కడ స్మాల్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా, కండెన్సేషన్ అంటేనే స్మాల్ మాలిక్యూల్స్ ఎలిమినేషన్. లైక్ HCl ఎలిమినేట్ అవ్వడం కానీ, లేదంటే H2O ఎలిమినేట్ అవ్వడం కానీ, లేదా HBr ఎలిమినేట్ అవ్వడం కానీ, స్మాల్ మాలిక్యూల్స్ ఎలిమినేషన్ నథింగ్ బట్ కండెన్సేషన్. విచ్ టైప్ ఆఫ్ హియర్ కండెన్సేషన్, పాలిమరైజేషన్. కండెన్స్డ్ పాలిమరైజేషన్, స్మాల్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అవుతూ రిమైనింగ్ జాయిన్ అవుతాయి. ఓకేనా, అండ్ మనకేం ఫామ్ అవుతుంది? పెద్ద మర్ అంటే పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఆర్ కంబైన్ టు గివ్ పాలిమర్. యాక్చువల్గా ఇది నాట్ ఓన్లీ కంబైన్డ్, ఇట్ ఈస్ ఏ కండెన్స్డ్ పాలిమరైజేషన్. అంటే స్మాల్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అవుతూ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, అమినో యాసిడ్స్ కంటైన్ NH2 అమినో గ్రూప్ అండ్ COOH కార్బాక్సిలిక్ గ్రూప్. అమినో యాసిడ్ హియర్ ఆల్ఫా, బీటా, గామా. నెక్స్ట్, RCHNH2 COOH. ఇది ఆల్ఫా అమినో యాసిడ్ అండి. ఇది R అనేది సైడ్ చైన్. ఇక్కడ మనం ఎనీ ఆల్కైల్ గ్రూప్ కానీ ఏదైనా గ్రూప్ కానీ తీసుకోవచ్చు. సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్, ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్స్. పాలీ అంటే అనేకం, పెప్టైడ్స్ అంటే పెప్టైడ్ బంధాలు కలిగి ఉంటాయి. పెప్టైడ్ అంటే ఏంటంటే ఇట్లా ఒక కార్బోనైల్ ఉండి ఒక NH గ్రూప్ అటాచ్ అయి ఉంటే దాన్ని పెప్టైడ్ లేదా అమైడ్ బాండ్ అని అంటాం. ఓకేనా, ఏ పాలీపెప్టైడ్ విత్ మోర్ దాన్ 100 అమినో యాసిడ్స్ హ్యావింగ్ మాలిక్యులర్
weight more than 1000 microns. Here a protein contain amide bond or peptide bond. ఓకేనా, ఒక పాలీపెప్టైడ్లో మోర్ దాన్ 100 అమినో యాసిడ్స్ ఉంటాయంట. మాలిక్యులర్ వెయిట్ కూడా 10,000 మైక్రాన్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటుందంట. ఓకేనా, నెక్స్ట్ ప్రోటీన్లో ఏముంటుందంట, అమైడ్ బాండ్ ఉంటుందంట. అమైడ్ అంటే ఏంటిది, కార్బోనైల్ NH 2 బాండ్ ఉంటుంది. ఓకేనా, సారీ, ఇక్కడ అమైడ్ బాండ్ అన్న పెప్టైడ్ బాండ్ అన్న సేమ్ అనమాట. నెక్స్ట్ ప్రోటీన్స్ కంటైన్ అమైడ్ బాండ్ లైక్ దిస్. హియర్ ఆల్ఫా అమినో యాసిడ్ అండ్ వన్ మోర్ ఆల్ఫా అమినో యాసిడ్ both are involved in condensation. Now you have to observe here carefully. Condensation nothing but small molecules elimination, right? From here H plus and from here OH minus both are eliminated as a water molecule. Water is a small molecule. Small molecules elimination, small molecules elimination is called as a condensation. Remember it. Okay, next here 1 electron and here n place 1 electron, both are forms this CN bond, C double bond O NH bond. So this C double bond O NH bond is called peptide bond. It is one alpha amino acid and it is another alpha amino acid and okay, both are eliminating small molecules, nothing but condensation involved. Like this big molecule is formed, nothing but polymer is formed. That is why protein is a polymer. Okay, amino acid is a monomer involved in condensed polymerization, right? Now if peptide chains are straight, they are called fibrous proteins. ఈ పెప్టైడ్ చైన్స్ అంట స్ట్రైట్గా ఉంటే వాటిని ఫైబ్రస్ ప్రోటీన్ అని అంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ కెరాటిన్, మయోసిన్, మన శరీరంలో ఉండేటువంటి కెరాటిన్, మయోసిన్ ప్రోటీన్స్ దేనికి సంబంధించినవి అండి, ఫైబ్రస్ ప్రోటీన్కి సంబంధించినవి. ఎట్లాంటి చైన్ కలిగి ఉంటాయి, స్ట్రైట్ చైన్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇఫ్ పెప్టైడ్ చైన్స్ ఆర్ కాయిల్ అరౌండ్ టు గివ్ spherical shape are called globular proteins. Okay, for example insulin, albumin proteins have a primary, secondary, tertiary, quaternary స్ట్రక్చర్. ఓకే, ఈ పెప్టైడ్ చైన్స్ కంటే ఏంటంటే కాయిల్ అరౌండ్ ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటాయి, కాబట్టి వీటిని గ్లోబ్యులార్ ప్రోటీన్స్ అని అంటున్నాం. ఓకేనా, వాటికి గ్లోబులార్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఏంటండి, ఇన్సులిన్, ఆల్బుమిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైబ్రస్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్ ఏమో చూడండి, ఇక్కడ ఫైబ్రస్ ప్రోటీన్కి ఎగ్జాంపుల్ ఏమో కెరాటిన్, మయోసిన్. ఒకసారి చెప్పండి. సారీ, క్లాసులో అనడం అలవాటు అయిపోయింది ఇలా, రిపీట్ విత్ మీ అని. సారీ, ఫైబ్రస్ ప్రోటీన్, కెరాటిన్, మయోసిన్. గ్లోబులార్ ప్రోటీన్స్ ఇన్సులిన్, ఆల్బుమిన్. Anyway, once repeat with me. Fibrous protein, keratin, myosin. Okay, globular protein, insulin, albumin. All proteins have primary, secondary, tertiary, quaternary structures. Is it clear? ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ డీనేచర్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. సో ఇక్కడ చూడండి, డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్, సారీ, వెన్ ప్రోటీన్ హీటెడ్ ఆర్ చేంజ్ ఇన్ దేర్ pH, దెన్ ప్రోటీన్స్ లాస్ దేర్ బయాలజికల్ యాక్టివిటీ. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్. దీనికి మంచి ఎగ్జాంపుల్ మన ఇంట్లో కోడిగుడ్లు ఉడకబెడతాం కదా, అదే బాయిలింగ్ ఆఫ్ ఎగ్. ఫస్ట్ అది బాయిల్ చేయకముందుకు ఎగ్ లోపల అంతా లిక్విడ్ ఉంటుంది. ఎప్పుడైతే బాయిల్ చేస్తామో ఆ హీట్కి ఏమవుతుంది, అది జెల్ లాగా గట్టిగా అయిపోతుంది కదా, సాలిడ్ లాగా. సో దాన్ని ఏమంటారు, కోయాగ్యులేషన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ కర్డ్ ఫార్మేషన్. ఫస్ట్ మిల్క్ ఏమో మనకి కంప్లీట్ లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, కర్డ్ ఫామ్ అయ్యాక అది సెమీ సాలిడ్ లాగా మారిపోతుంది కదా. సో అదనమాట, దీన్ని ఏమంటారంటే డీనాచురేషన్ అంటారు. ఓకేనా, డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ బాయిలింగ్ ఆఫ్ ఎగ్, బిఫోర్ ఎగ్ కండిషన్, ఆఫ్టర్ ఎగ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ కర్డ్ ఫార్మేషన్, మిల్క్ కన్వర్ట్ యాజ్ ఎ కర్డ్. ఓకే, ఇన్ ఫర్మెంటేషన్ రియాక్షన్ హియర్ proteins heated at change their pH. pH is changing. What changing? pH values are changing and biological activity loss. biological activity అనేది లాస్ అయిపోతుంది.
నేను ఇట్లా చెప్తున్నానని మీరు ఏమనుకోకండి, నవ్వకండి. జనరల్గా నార్మల్ కోడిగుడ్డుని కనుక చూస్తే మళ్ళీ దాని నుంచి పిల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఉడకబెట్టిన కోడిగుడ్డు నుంచి వస్తుందా? రాదు. అంటే బయాలజికల్ యాక్టివిటీ అనేది లాస్ అయిపోయినట్టే కదా. అందుకే ఎగ్ నాన్ వెజిటేరియన్ అని అభిప్రాయం. ఓకేనా? మళ్ళీ దీన్ని పెద్ద ఇష్యూ చేసి కామెంట్లు పెట్టకండి, జస్ట్ అర్థం కావాలి. మధ్యలో ఒక కాంట్రవర్సీ, మధ్యలో ఒక చిన్న డిస్కషన్ లాగా చెప్పాను అంతే, ఏం లేదు. డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బాయిలింగ్ ఆఫ్ ఎగ్, నెక్స్ట్ కర్డ్ ఫార్మేషన్. హియరా మిడిల్లో కార్బన్ తీసుకున్నాడు, COOH గ్రూప్ ఉంది, NH2 గ్రూప్ ఉంది, H ఉంది, R ఉంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అమినో యాసిడ్స్ అని R అని సింబల్ అని 1 లెటర్ కోడ్ అని ఇచ్చాను. సో ఇది అయిపోతే మనకు ఆల్మోస్ట్ అమినో యాసిడ్స్ టాపిక్ అయిపోయినట్టే. సో ఈ టాపిక్ నేను రిమైనింగ్ క్లాస్లో చెప్తాను. ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయాక నేను ఇంత డెప్త్గా చెప్పాను, డైరెక్ట్ బిట్సే ఇస్తా, చాప్టర్ వైజ్గా ఇవ్వడానికి ట్రై చేస్తా. అసలు లైన్ ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు టైం మిగలట్లేదు. సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీ సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే అంత టైం లేదు కాబట్టి డైరెక్ట్ 6th to 12th అంటే పాసిబుల్ అవుతుందో కాదో కానీ 6th to 10th అన్ని ఫిజికల్ సైన్స్ బుక్స్ ముందట వేసుకొని మంచిగా స్టోరీ చదువుతున్నట్టు చదవండి. ఓకేనా? సో నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ తప్పకుండా నాకు అందించండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ అమినో యాసిడ్స్ సంబంధించి నేమ్స్, సింబల్స్, అంటే అమినో యాసిడ్ నేమ్స్, సింబల్స్తో పాటు ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి కూడా షార్ట్కట్గా చెప్తాను. ఈ కార్బోహైడ్రేట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.